హాయ్ గాయ్స్, ఈరోజు నేను మీతో ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక భక్తుడు వచ్చి శివయ్యని నాకు లాటరీలో ₹1,00,00,000 లాటరీ కావాలని చెప్పేసి కోరుతాడు. ఇంకా అదేవిధంగా 6 నెలల పాటు చాలా భక్తి శ్రద్ధలతో ఆయనకు పూజలు చేస్తారు. ఇంకొక రోజు పార్వతీదేవి అడుగుతుంది, ఎందుకండి మీరు ఆయనకి వరం ఇవ్వట్లేదు, 6 నెలలు అయిపోయింది కదా, ఆయన చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నాడు అని అడుగుతారు. ఇంకప్పుడు శివయ్య ఒక స్మైల్ ఇచ్చేసి వదిలేస్తారు. ఇంకా సంవత్సరం అయిపోయింది, ఆయన అంతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. అప్పుడు కూడా అమ్మవారు మళ్ళీ అడుగుతారు, ఎందుకు మీరు అతన్ని కరుణించడం లేదని. అప్పుడు కూడా ఒక స్మైల్ ఇచ్చి వదిలేస్తారు. ఇంకా 1.5 year అయిపోయింది, ఆయన అంతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు. అప్పుడు అమ్మవారికి కోపం వచ్చేసి, మీరు చాలా మందికి చాలా కోరికలు ఇచ్చారు కదా, ఈయన ₹1,00,00,000 కదా అడుగుతున్నారు, అది ఇంత భక్తి శ్రద్ధలతో ఇంతలా మిమ్మల్ని పూజలు చేస్తున్నారని. అప్పుడు శివయ్య అంటారు, అతనికి వరం ఇవ్వటంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ముందు ఆయన లాటరీ కొంటేనే కదా నేను వరం ఇవ్వగలను, ₹1,00,00,000 ఆయనకి ఇవ్వగలనని. సో అలానే మన లైఫ్లో కూడా మనకి ఏం కావాలో, ఏం చేస్తే సక్సెస్ వస్తుందో అన్నీ తెలుసు, బట్ మనం ఆ పని చేయటానికి ఒక ప్రయత్నం అనేది చేయం. సో ప్రయత్నం చేస్తేనే కదా సక్సెస్ వస్తుంది. సో ఈరోజు నేనైతే ఫిష్ ఫ్రై చేశానండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, బాయ్.